సో మనం అంటున్నది ఏంటంటే మీరు అంటున్నది దట్ వాళ్ళకి క్యాల్కులేషన్స్ బేరేజ్ వేసుకుని వాళ్ళు ఇచ్చారు అంతిమంగా తప్ప మరో కారణం కాదంటారు. చిత్తశుద్ధి కాదు. చిత్తశుద్ధి ఉంటే అధికారం ప్రధానం కాదు అనుకుని ఉంటే 2004 అధికారంకి వచ్చి ఇవ్వలే, 2009 వచ్చిన కూడా ఇవ్వలే, ఇచ్చినట్టు ఇచ్చి వాపు తీసుకోవడం జరిగింది. మరి దీన్ని ఏమంటారు? డెఫినెట్గా చిత్తశుద్ధి ఉంటే ఇంతమంది విద్యార్థులు చనిపోయేవాళ్ళు కాదు కదా, సో ఇంత సుదీర్ఘ ఉద్యమం కొనసాగేది కాదు కదా. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చారు కానీ అది ఒత్తిడి వల్ల వివిధ కారణాల వల్ల ఇచ్చారు కానీ తెలంగాణ కోసం ఇవ్వలేదంటారు. డెఫినెట్గా తెలంగాణ ఇస్తామని మాట చెప్పింది కానీ రాజకీయంగా నెక్స్ట్ అధికారం రావాలంటే కూడా ఈ ఓట్లు సీట్లే ప్రాధాన్యం కాబట్టి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, 14 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తే ఉద్యమంలో ఏనాడు కలిసి రాలే. ఎంతసేపు ప్రెస్ మీట్లు మైకులు పట్టుకొని లెక్చర్లు ఇచ్చారు కానీ ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలే, ఎందులో కూడా కలిసి రాలే. ఎప్పుడు మరీ ముఖ్యంగా 2009లో రాత్రి 11 గంటలకు తెలంగాణ ప్రకటిస్తే ఉదయం 9 గంటలకి సీమాంధ్రకు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు అందరూ ఒకటై 3 గంటల్లో రాజీనామా చేశారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధులు 3 సంవత్సరాలు మాకు పదవులే ముఖ్యం, ఎవరు పరిపాలిస్తే ఏముంది, కిరణ్ కుమారుడు అయినా రోషయ్య అయినా ఇంకొకరైనా సరే తెలంగాణ రాకున్నా సరే అధికారం ముఖ్యం, మళ్ళీ అధికారం వస్తుందో రాదనే పద్ధతిలో అవలంబించారు. అంటే ఇవన్నీ కలగలిపి నేటి ప్రజల అమాయకులు కాదు, ప్రజలు ఇవన్నీ గమనించారు, డెఫినెట్గా గమనించారు. అంతకు ముందు వరకు అమాయకులు కానీ తర్వాత ఒక్కసారిగా తెలివితేటలు వచ్చాయి. ముఖ్యంగా మీడియా ద్వారా కూడా వాస్తవ పరిస్థితి ఉద్యమాలు చేయడం జరిగింది, దాన్ని మీరందరూ కూడా చూపెట్టడం జరిగింది. మీడియా చాలా జరిగింది. డెఫినెట్గా మీడియా ఆల్సో ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్. కేసీఆర్ గారు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాల. 69 నుంచి ఎంతోమంది తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని మధ్యలో వదిలేసిపోయారు, అధికారం కొరకు పదవుల కొరకు లాలుచిపడి. కానీ ఇక్కడ జరగలే. అంటే కమిట్మెంట్. ప్రజలు ఎప్పుడే కానీ ఎవరు మాట మనుషులను చూస్తారు, ఎవరు నమ్మకమైన మనుషులను చూస్తారు. దానికి కారణం ఏంటి? మాటలతో కాదు, చేష్టలు గమనించారు. ఖచ్చితంగా. మీరు అన్నది ఎవరు ఖండించట్లేదు సార్. బికాజ్ నిజంగానే ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన తెచ్చుకున్న పేరు కానీ రాష్ట్రానికి తెచ్చిన ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడంలో ఆయన పాత్ర కానీ ఎవ్వరూ కాదనలేరు. ఈ చరిత్రలో మిగిలిపోతుంది ఖచ్చితంగా కేసీఆర్ గారి పాత్ర.